కాఫీ కప్పులో తుఫాను. మొదటి ఘట్టం. రాఘవ్ ఎంబీఏ చేశాడు. చాలా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు వ్యాపారాలు ప్రయత్నించాక హైదరాబాద్లో తనకంటూ ఒక కాఫీ షాప్ పెట్టుకున్నాడు. మధు తన బిజినెస్ పార్ట్నర్. తను మధు ఎంబీఏలో కలిసి చదువుకున్నారు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. హైదరాబాద్లో సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఉన్న ఒక అప్స్కేల్ లొకాలిటీలో షాప్ ఉంది. మధుకి కాఫీ గింజలు వాటి మార్కెట్ గురించి అట్టే తెలియకపోయినా వ్యాపారానికి సంబంధించిన మెళకువలు తెలుసు గనక తన వంతు సహాయం తను చేస్తుంది. అరకు, అస్సాం, కూర్గ్ నుంచి కాఫీ బీన్స్ తెప్పించి కస్టమర్స్కి ఫ్రెష్ రోస్ట్ చేసి తాజా కాఫీ కలిపి ఇవ్వడం వీళ్ళ వ్యాపార ప్రత్యేకత. ఎదుటివారి రుచి మరియు ఎంపికను బట్టి కాఫీ బీన్స్ మరియు చికోరీ మిశ్రమాన్ని కలిపి వాళ్ళని మెప్పించడం, మళ్ళీ ఫ్రీ వైఫై ఉండడం వల్ల వ్యాపారం బాగానే నడుస్తుందని చెప్పాలి. షాప్లో టేబుల్ వెయిటింగ్ నుంచి కాఫీ కలపడం వరకు అన్నీ మధు రాఘవ్లే చూసుకుంటున్నారు. పై పనికి పనివాడు శ్యామన్న ఉన్నాడు. ఇలా సాగుతుండగా డల్గా అనిపించే ఒక మధ్యాహ్నం మెరుపు తీగ లాంటి ఒక అమ్మాయి కాఫీ షాప్లోకి వచ్చింది. చూడ్డానికి యుక్త వయస్కురాల్లా ఉంది. చెప్పుకోవడానికి పెద్ద అందంగా లేకపోయినా మంచి ఆకర్షణ ఉంది. ఆమె కళ్ళ తీక్షణ చూపుకి ఆ మిట్ట మధ్యాహ్నానికే సందరొచ్చింది. బిజినెస్ సూట్లో ఉన్న ఆమె ఒళ్ళు బైండింగ్ వైర్ని పోలి ఎంతో ఫ్లెక్సిబుల్గా జిమ్నాస్ట్ లాగా అనిపించింది. కానీ వీటన్నిటికన్నా ఆమె చూపులో వేడి, దానికి తోడు రోస్టెడ్ కాఫీ బీన్స్ వాసన. అబ్బా, వానలో పకోడీ తిన్న ఫీలింగ్ అమ్మాయిని చూస్తుంటే. నేరుగా కౌంటర్కి వచ్చి, ఇక్కడ సివెట్ కాఫీ దొరుకుతుందా అంది. దొరుకుతుంది, కూర్గ్ బీన్స్, బట్ సివెట్స్ ఆర్ రేర్డ్ ఇన్ ఇండియా అన్నాను. నిజమైన ఇండోనేషియన్ సివెట్ కాఫీ అయితే కాస్ట్లీ, అది ఇక్కడ పోదని తీసుకురాలేదు. మేము మాట్లాడుకునేదేదో అర్థం కాక మధు నా వైపు ప్రశ్నార్థకంగా చూస్తోంది. మధ్యలో ఇదేం కాఫీ అంటూ మాట్లాడబోతే ఒక్క నిమిషం అన్నట్టుగా సైగ చేశాను. మెను కొత్త అమ్మాయి వైపు తోశాను. ఒక కప్పు సివెట్ కాఫీ 600 రూపీస్, ఎక్స్పెన్సివ్, 1 కప్ ప్లీజ్ అని బిల్ జీపే చేసింది. ఆమె ఆర్డర్ ఇచ్చి ఒక కార్నర్ టేబుల్ దగ్గర కూర్చుని ల్యాప్టాప్ తీసి పని చేసుకుంటోంది. ర్యాక్ వెనక నుంచి ఒక ప్యాక్ తీసి కాఫీ కలపడంలో పడ్డాను. నా ఉత్సాహాన్ని గమనించిన మధు, ఏంటా ఆరాధన, కాఫీలో పాలతో పాటు లవ్ పోషన్ కలుపుతున్నట్టున్నావు అని నవ్వింది. నేను ఊరుకో అని సైగ చేశాను. ఏంటి, సివెట్ కాఫీ కదా అడిగింది. తర్వాత చెప్తా అన్నా. సివెట్ కాఫీ మన ఏరియాస్లో ఎవరికీ తెలియదు. ఇక్కడి జనాలు అది అడుగుతారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వేరే కాఫీ ఏదన్నా అడుగుంటే ఈ అమ్మాయి నా షాప్కి వచ్చిన జస్ట్ అనదర్ బ్యూటిఫుల్ గర్ల్ అయి ఉండేది. కానీ ఇప్పుడు అమ్మాయి నాకు గుర్తుండిపోతుంది అని అనుకున్నాను. ఆమెకు స్వయంగా నేనే అందించాను కాఫీ. పని చేస్తున్నదల్లా తల పైకెత్తి చూసింది. ఒక పియర్సింగ్ లుక్ ఇచ్చింది. కప్ అందుకొని థ్యాంక్స్ అంటూ తన ల్యాప్టాప్లోకి ధ్యాసను మార్చింది. తను ఎప్పుడెప్పుడు కాఫీ తాగుతుందా అని ఆమె వైపు చకోర పక్షుల్లాగా చూడటం మొదలెట్టాం. మధు కూడా నాతో పాటు. షాప్లో మిగతా కస్టమర్లున్నా ఇద్దరం తీవ్రంగా పనిచేసుకుంటున్న ఆమె వైపు సెకనుకోసారి చూస్తున్నాం. తలొక సెకనుకోసారి చూస్తున్నాం. షాప్లో రెగ్యులర్ విజిటర్ ఒక స్థూలకాయస్తుడు, ఒక ఫ్యాట్ అంకుల్, పెద్ద ఆయన ఇద్దరు స్నేహితులు మరియు ఒక జంట మాత్రమే ఉన్నారు. ఆ ఫ్యాట్ అంకుల్ని మేము ముద్దుల మావయ్య అని పిలుచుకుంటాం. మాలో మేము, మధు, నేను, శ్యామ్. ఎప్పుడూ ఆయన ఫ్రెండ్స్తో ఏదో డిస్కషన్లో ఉంటాడు. బిజినెస్ మ్యాన్ అనుకుంటా. మా షాప్లో తన ఆఫీస్గా చేసుకుని 4 రోజుల నుంచి ఇక్కడే కొలువు తీరాడు. పక్కనున్న డెయిజీడేల్ అపార్ట్మెంట్లో ఉంటాడనుకుంటా. ఆయన ఆక్యుపై చేసే టేబుల్ని మావయ్య డెస్క్ అని పిలవటం మొదలెట్టాం. ఆయన కోసం ఇటు అటుగా ఒక 10 మంది షాప్కి వస్తుంటారు రోజు. వచ్చిన వారి కోసం కుంభకోణం గీ రోస్టెడ్ కాఫీ ఆఫర్ చేస్తాడు. ఆయన ఒక్కడే 5-6 సార్లు డార్క్ కాఫీ ఆర్డర్ చేసుకుని తాగుతాడు. మంచి గిట్టుబాటు పేరం, అందుకు ఆయన డిస్టర్బ్ చేయం. ఇక పేరు తెలియదు కాబట్టి ఆమె పేరు, కొత్తగా వచ్చిన అమ్మాయి పేరు మెరుపుతీగ అని పిలుచుకుందాం. మన మెరుపుతీగ తన కాఫీ మొదటి సిప్ తాగి నా వంక చూసింది. ఆ చూపు వేడికి నేను కరిగిపోతానేమో అనిపించేలా ఉంది. ఆమె మొహంలో వేరే ఏ భావ వ్యక్తీకరణ లేదు. రేసు గుర్రంలో శృతిహాసంలాగా కేవలం నిశితమైన చూపు. కాఫీ బాగుందో లేదో ఏమీ అర్థం కాలేదు. ఇలా ఎనిగ్మాలా ఉండే ఆడవాళ్లలో ఏదో అపీల్ ఉంటుంది అన్నాను మధుతో మెల్లగా.
మేబీ ఈ అప్పీల్ కోసమే వాళ్ళు మిస్టీరియస్గా ఉంటారేమో. యూ స్మిటన్ భయ్యా అంది మధు. నేను వెంటనే నా జీపే అకౌంట్కు వెళ్ళి ఆమె అకౌంట్ పేరు చూశాను. MRNALINIPRASAD అని ఉంది. మధుకు చూపించా. ఓ, ఈ అమ్మాయి వేరే చోటు నుంచి వచ్చింది. ఎవరో మిస్టర్ నళిని ప్రసాద్ ఫోన్ నంబర్ వాడుతోంది అంది మధు. ఈ ఏరియాలో ఉంది అంటే బయట నుంచి డెఫినెట్గా వచ్చే ఉంటుంది. ఈడియట్. అది మిస్టర్ నళిని ప్రసాద్ కాదు, అమ్మాయి పేరు మృణాలిని ప్రసాద్ అయి ఉంటుంది అన్నాను. అబ్బా, ఏం టాలెంట్ భయ్యా, ఏం టాలెంట్. ఈ అమ్మాయికి 7-8 సంవత్సరాలకు ముందు వచ్చింటే నీ టాలెంట్ అప్పుడే బయటపడి నువ్వు ఇంజనీరింగ్లోనే సీట్ కొట్టేసి ఉండేవాడేమో అంది నవ్వుతూ. మృణాలిని కాఫీ తాగడం అయిందనుకుంటా టేబుల్ నుంచి లేచి బయటకు వెళ్ళిపోయింది. వేరొక కస్టమర్ ఎవరో వచ్చి ఆ స్పాట్లో కూర్చున్నారు. మెనూ చూస్తున్నారు. నేను శ్యామ్ని ఆపి ఆ కప్పు తీయడానికి పరిగెట్టాను. మధు, శ్యాములు నా వెనక నవ్వుతున్నారు. కప్లో 1/4 పైన కాఫీ వదిలేసింది ఆ పిల్ల. నిరుత్సాహంగా కాఫీతో కూడా ఇంప్రెస్ చేయలేకపోయాను అనుకున్నాను. ఆ కప్ తీసుకుని వెనక్కి వచ్చాను. ఇప్పుడు చెప్పు అంది మధు. ఏంటా కథ, ఏంటో కాఫీ అడిగింది. ఇండోనేషియన్ అడవుల్లో సివిట్ అనే ఒక అడవి పిల్లి ఉంటుంది. అది కాఫీ ఫ్రూట్స్ తిని పల్ప్ డైజెస్ట్ చేసుకుని సీడ్స్ బయటకు వదిలేస్తుంది అన్నాను. వదిలేస్తుందా? డోంట్ టెల్ మీ అని ముఖం యావగింపుగా పెట్టింది మధు. ఎస్, ఆ సీడ్స్ని తెచ్చి శుభ్రంగా కడిగి రోస్ట్ చేసి కాఫీ చేస్తారు. సీడ్స్ అప్పిలి డైజెస్టివ్ ఎంజైమ్ వల్ల దాని కడుపులో బాగా ఫర్మెంట్ అవుతాయి. ఇట్ గివ్స్ ది కాఫీ అ యూనిక్ టేస్ట్ బై ఫార్ ఇదే ద కాస్ట్లీయెస్ట్ కాఫీ ఆఫ్ ద వరల్డ్ తెలుసా అన్నాను. గ్రాస్ భయ్యా, ఎలా ఇదంతా? ప్రపంచం ఎటో పోతుందో ఏంటో అని మధు. నీకేం తెలుసు కాఫీ గురించి? ప్రపంచంలోని కాఫీ లవర్స్ అందరూ పడి చచ్చే కాఫీ ఇది. ఇట్స్ కాల్డ్ కపిలు వాక్. ఇవాళ నేను చేసింది ఇండియన్ వర్షన్. నో వాట్, ఐఎమ్ ఎక్సైటెడ్ అన్నాను. ఇండియన్ వర్షన్ అంటే మన ఇండియన్ పిల్లి తినేస్తుందా? నో వాట్ షీ అంది మధు. లేదు, కూర్గ్లో కొన్ని ఎస్టేట్స్ ఈ ఇండోనేషియన్ సివెట్ని ఇక్కడ పెంచుతున్నారు. సివెట్ అక్కడిది, బట్ బీన్స్ ఇక్కడివి అన్నాను. శ్యామన్న వింటూ పిల్లి ఎరిగిన గింజలా కాఫీ గింజల్లా ఇది అన్నాడు మధు చెవిలో. వాళ్ళిద్దరూ పక్కపక్క నవ్వుకుంటున్నారు. ఇండోనేషియా కాఫీ అయితే 6,000, ఇండోనేషియన్ సివెట్ కాఫీ బీన్స్ అయితే 6,000 పర్ కప్. అయితే ఇది ఇండియన్ బీన్స్తో కాబట్టి సివెట్ని ఇంపోర్ట్ చేశారు కాబట్టి ఇట్స్ జస్ట్ 600 పర్ కప్ అన్నాను. మా హడావుడి చూస్తున్న కొత్త కస్టమర్ అదేం కాఫీ అని తెలుసుకుని అదే అడిగి ఆర్డర్ చేశాడు. మధు, శ్యాములు జిగుప్సతో నవ్వడం మొదలుపెట్టారు. కానీ ఆ వచ్చినవాడు కాఫీ రసగుడ్లా ఉన్నాడు. వీళ్ళ నవ్వులు ఆ కస్టమర్ ఏమీ పట్టించుకోలేదు. అతను ఆపలేకపోయాయి. ఇద్దరిని పక్కకు పిలిచి ఒక క్లాస్ పీకాల్సి వచ్చింది. నో వాట్, కస్టమర్ల ముందు అలా నవ్వితే వాళ్ళ రుచిని కించపరిచినట్టు అవుతుంది. దయచేసి కంట్రోల్ అని అడిగాను. మొహమాటానికి మధు, శ్యాములు నిభాయించుకున్నారు. కానీ వెనక నవ్వుకుంటూనే ఉన్నారు. మృణాల్ని తాగిన కాఫీ కప్పు సింక్ దగ్గరికి తీసుకువెళ్ళాను. కాఫీలో పావు వంతు వదిలేసింది దెయ్యం అనుకుంటూ. నేను ఎప్పుడూ సివెట్ కాఫీ టేస్ట్ చేయలేదు. షాప్ పెట్టిన కొత్తలో ఆవేశంగా ఒక ప్యాక్ తెచ్చి పడేశాను అంతే. అనాలోచితంగా ఆమె తాగిన కాఫీ రుచి చూడాలని కోరిక బలంగా అనిపించింది. సిప్ చేశాను. రుచి బాగుంది, కానీ ఎందుకు అమ్మాయి పూర్తిగా తాగలేదు అని అనిపించింది. నేను చేసిన పనికి నాకే సిగ్గేసింది. చుట్టూ చూసా. మధు, శ్యామ్లే ఎవ్వరూ నేను ఆమె వదిలిన కాఫీ కప్లోంచి కాఫీ తాగడం చూడలేదు. సీసీటీవీ దూరంగా ఉంది, కానీ అందులో నేను కాఫీ తాగుతున్నానా వాసన చూస్తున్నానా చెప్పడం కష్టం. కాబట్టి ఐ థింక్ ఐమ్ సేఫ్ అనిపించింది. కొత్త కస్టమర్కి కాఫీ కలిపి ఇచ్చాను. ఆలోచనలు మాత్రం అమ్మాయి మీదే. ఎందుకు వదిలేస్తుంది అమ్మాయి అని. కాఫీ కలిపిచ్చిన తర్వాత మధు పక్కకు వచ్చి అమ్మాయి 1/4 కప్ వదిలేసింది. ఇంత అరుదైన కాఫీ ఎందుకు వదిలేస్తారు అన్నాను మధుతో. బాగాలేదేమో భయ్యా అంది. అబ్బే అదే ఉండదు, ఈ కాఫీ ఎలా ఉన్నా బాగానే ఉంటుంది అన్నాను. రెండవ ఘట్టం. ఆ రోజు మరుసటి రోజు ఖాళీగా ఉన్నప్పుడు మృణాల్ని డిసప్పాయింట్ చేశానన్న ఫీలింగ్.
ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలని ఉత్సాహం. ఇంటర్నెట్లో చెక్ చేశాను. మృణాళిని ప్రసాద్. ఫేస్బుక్, ఇన్స్టాల్లో ఆ పేరుతో కనీసం 7-8 ప్రొఫైల్స్ అయినా ఉన్నాయి. యాక్టర్ నుంచి డాక్టర్ దాకా అందరూ ఉన్నారు. ప్రొఫైల్ పిక్చర్ క్లారిటీ లేదు. 3వ రోజు మళ్ళీ వచ్చింది మృణాళిని. మధు అమ్మాయిని చూడ్డం అమాయకంగా తప్పుకొని నన్ను కౌంటర్ వైపు తోసింది. భయ్యా, ఈ క్యాండిడేట్ వచ్చింది, మీ ఇద్దరు కాఫీ లవ్ స్టోరీ ముందుకు తీసుకెళ్ళండి, కంటిన్యూ అని అంది మధు నవ్వుతూ. మళ్ళీ కౌంటర్లో సివెట్ కాఫీకి పే చేసింది మృణాళిని. నాకు కొంచెం తృప్తి అండ్ ఎక్సైట్మెంట్. ఈ అమ్మాయి కాఫీ నచ్చింది, దాట్స్ ఫైన్ అనుకుని రెసీట్ ఇచ్చి కాఫీ కలపడానికి మళ్ళీ వెళ్ళాను. కౌంటర్ నుంచి వెళ్ళిపోయాను. ఫ్రెష్ క్రీమ్ కాఫీ కలిపి ఒక హార్ట్ సింబల్ లాటే ఆర్ట్ చేసి ఇచ్చాను ధైర్యంగా. లాటే ఆర్ట్ మొన్న కూడా చేసావు భయ్యా, ఇవాళ ఏదైనా కొత్తగా చేయి అన్నాడు శ్యామಣ್ణ. నీకు ధైర్యం బాగా ఎక్కువైందిరా అంది మధు. మృణాళిని ల్యాప్టాప్ ఓపెన్ చేసి నిర్లక్ష్యంగా కాఫీ ఫస్ట్ సిప్ చేసి రాఘవ్ వంక చూసింది. ఆ చూపుకు అర్థం లేదు, ఓ భాష లేదు. చూపులో వేడి మాత్రం ముడుతోంది. కౌంటర్ దగ్గర ఉన్న నాకు గీ రోస్టెడ్ కాఫీ బీన్స్ ఏంటి, ఈ అమ్మాయి చూపుతో రోస్టెడ్ కాఫీ బీన్స్ చేయొచ్చు అనుకున్నాను. భయ్యా, మీ ఇద్దరు కథ ముందుకెళ్తే పిల్లలకు పెళ్లి చేస్తాను మొక్కుకున్నాను భయ్యా అన్నాడు శ్యామಣ್ణ నవ్వుతూ. ప్లీజ్, అమ్మాయికి అర్థమవుతుంది, ప్లీజ్ ప్రశాంతంగా ఉండండి, మెల్లిగా మాట్లాడండి అన్నాను సణుగుతూ. మృణాళిని కాఫీ తాగుతూ మధ్య మధ్య శ్యామ్తో మాట్లాడుతున్న నన్ను చూస్తోంది. శ్యామ్ మధులతో మాట్లాడుతున్న నన్ను చూస్తోంది. కొంతసేపటి కాఫీ తాగి వెళ్ళిపోయింది. శ్యామ్ని ఆపి మళ్ళీ కాఫీ కప్ తీయడానికి మళ్ళీ నేనే పరిగెట్టాను. 1/4 కప్ కాఫీ మళ్ళీ మిగిల్చింది. షిట్, మళ్ళీ మిగిల్చింది అన్నాను. యా షిట్ అని చెప్పి మధు, శ్యామ్లు నవ్వడం మొదలెట్టారు. ఎవరో కస్టమర్ వచ్చి ఆమె వదిలిన టేబుల్ ఆక్యుపై చేశారు. ఇక్కడ సివెట్ కాఫీ ఫేమస్ అట కదా, రంగు ఎలా ఉంటుంది అని అడిగారు. మృణాళిని వదిలిపెట్టిన కప్ అందులోంచి కాఫీ చూపించాను. సరే, 1 కప్ సివెట్ కాఫీ ప్లీజ్ అని ఆర్డర్ చేశాడు రాఘవ్. నేను మృణాళిని వదిలిన కప్ సింక్ దగ్గర తీసుకువెళ్ళి ఆమె వదిలిపెట్టిన కాఫీ కానట్లు సోమరసమైనట్లు టేస్ట్ చేసి మిగతా సింక్లో పారిపోసాను, ఎవరు చూడకుండా. కాఫీ బాగానే ఉంది, ఇన్ఫ్యాక్ట్ అద్భుతంగా ఉంది. ఫుల్ క్రీమ్ మిల్క్ వేసి చాలా బాగా చేశాను, కానీ వదిలేస్తుంది. హూ డస్ షీ థింక్ షీ ఈజ్? అసలు ఏమో కాఫీ నచ్చిందో లేదో అనుకున్నాను. కాఫీ కలపడానికి వెళ్ళాను కొత్త కస్టమర్కి. మధు నా పక్కకు వచ్చింది. మళ్ళీ వదిలేసింది రెండోసారి అన్నాను. ఎవరో తోపు పార్టీ అనుకుంటా, వదిలేసే పార్టీకి 600 రూపాయలతో కొంటాం ఎందుకట అన్నాను మధు శ్యాములతో. డేజీ డేల్లో ఉంటుంది భయ్యా, పొద్దున్నే అక్కడి నుంచి రావడం చూశాను అన్నాడు శ్యామಣ್ణ. మృణాళిని మొదటి ఆర్డర్ చేసినప్పటి నుంచి ఆ షాప్లో 3-4 రోజుల్లో దాదాపు 50 మంది సివెట్ కాఫీ ఆర్డర్ చేసి పూర్తిగా తాగి వెళ్ళారు. పేపర్లో కాఫీ మీద ఏదో ఆర్టికల్ వచ్చినట్టుంది. మొదట్లో మధు జంకినా కాఫీ కలపడానికి 600 రూపాయలు 1 కప్పు. తాను కాఫీ కలపడం నేర్చుకుంది. స్టాక్స్ ఖాళీ అవుతున్నాయి. రీఫిల్ చేయడానికి కోక్లో తన కాంటాక్ట్స్ దగ్గర ఆర్డర్ పెట్టాను. ఆదాయాలు బాగున్నాయి. మనసులో మృణాళిని ఎంత థ్యాంక్ చేసినా ఆ అమ్మాయికి ఎంత కొవ్వు, 1/4 కాఫీ వదిలిపెట్టేస్తోంది అన్న భావన ఉంటూనే ఉంది. మళ్ళీ సింక్ దగ్గర అమ్మాయి తాగిన కాఫీ ఎలా ఉంటుందా అని ఎవరికీ తెలియకుండా రుచి చూడటం కూడా. ఈలోగా మృణాళిని ఒక 6-7 సార్లు మళ్ళీ కాఫీ షాప్కి వచ్చింది. మళ్ళీ అదే కాఫీ, అదే చూపు, అదే ధోరణి. వస్తుంది, కాఫీ ఆర్డర్ చేస్తుంది, ల్యాప్టాప్ మీద పని చేసుకుంటుంది, కాఫీ తాగుతూ అప్రయత్నంగా కౌంటర్ దగ్గర ఉన్న నా వైపు చూస్తుంది. కాఫీలో 1/4 వదిలేస్తుంది. నేను మాత్రం ఆమె చూపు లోతు ఎంత ఉంటుందో చూడ్డానికి అన్నట్లు ఆమె ప్రేమలో దిగుతూ ఉన్నాను. ప్రేమ కాదది, అగాధంలో దిగుతున్నట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు మృణాళిని నన్ను చూడడం లేదు, నన్ను చదువుతోంది అనిపిస్తోంది. ఆమె వదిలిన కాఫీ ఒరిజినల్ సివెట్ కాఫీ కన్నా టేస్ట్ ఎక్కువ ఉంది. ఎవరికీ కనపడకుండా ఆ వదిలిన కప్ కాఫీ టేస్ట్ చేయడం, అతను షెట్ ఐఎమ్ అ పర్వర్ట్ అనుకుంటూ నన్ను నేను తిట్టుకోవడం. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు $1 మిలియన్ క్వశ్చన్ అయితే, నా $1 మిలియన్ క్వశ్చన్ అమ్మాయి కాఫీ ఎందుకు వదిలేస్తోంది. వచ్చిన కస్టమర్స్కి కొన్నిసార్లు సివెట్ కాఫీని ఎండార్స్ చేస్తున్నాం. కాఫీ మీద రీసెంట్ పేపర్ ఆర్టికల్స్ లామినేట్ చేసి టేబుల్ పైన పెట్టాం. బయట కట్అవుట్ మీద, డోర్ మీద సివెట్ కాఫీ స్టిక్కర్స్ అంటించాం.
కొంతమంది క్లయింట్స్ ఇంట్రెస్ట్ చూపి ట్రై చేస్తున్నారు, చాలామంది వద్దంటున్నారు. మార్కెటింగ్లో రిచ్ టేస్ట్ అండ్ లో అసిడిటీ ఇండెక్స్ మీద స్ట్రెస్ చేస్తున్నాం. ఈ ఉత్సాహంలో ఒకసారి ముద్దుల మావయ్య దగ్గరకు వెళ్ళి, అంకుల్ మీరు స్వీట్ కాఫీ ట్రై చేయాలనుకుంటున్నారా? అందరూ ఇది తాగుతున్నారు ఈ మధ్య అన్నాను. అంటే ఏంటి అన్నాడు రెక్లెస్గా. స్వీట్ కాఫీ ప్రాసెస్ వివరించాను. ముద్దుల మావయ్య మొహం ఎర్రబడింది. ఇలాంటివి నాకు చెప్పకు, బచ్చగాళ్ళ కాఫీలు నాకు ఇష్టం ఉండవు, నా రెగ్యులర్ నాకు తీసుకురా చాలు, అంత రుచి టేస్ట్ నాకు లేదు అని విసుక్కున్నాడు. ఇక్కడ ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు అని వస్తున్నా, ఇలాంటి మార్కెటింగ్ చేస్తే నేను వేరే జాబ్ చూసుకుంటా అన్నాడు. సారీ సార్, లేదు, మీ పని మీరు చేసుకోండి, ఇక మీద నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అని చెప్పి కౌంటర్కి వచ్చాను. ముద్దుల మావయ్య పుణ్యం అని 2 రోజులు మార్కెట్ చేయాలంటేనే భయపడ్డా. మృణాల్ని వచ్చి ఒకసారి కాఫీ తాగి వెళ్ళిపోతున్నప్పుడు ఉండబట్టలేక నేరుగా అడిగేశాను. మ్యామ్, మీరు రోజు కాఫీ కుడ్ యూ ప్లీజ్ గివ్ అస్ సమ్ ఫీడ్బ్యాక్ అని అడిగాను. వుడ్ లైక్ మీ టు మేక్ ఎనీ చేంజెస్ టు ద కాఫీ అని అడిగాను. ద కాఫీ ఈజ్ పర్ఫెక్ట్, ఐ జస్ట్ లైక్ ఇట్ ద వే ఇట్ ఇస్ అని వెళ్ళిపోయింది. మరి ఎందుకు 1/4 వదిలేస్తున్నారు అని అడిగే లోపలే ఎవరో కొత్త కస్టమర్స్ వచ్చారు. ఆ అమ్మాయి తప్పించుకుంది. ఇంట్రెస్టింగ్ టర్న్ ఆఫ్ ఈవెంట్స్. ఒక 20 days క్రితం నాకే స్వీట్ కాఫీ అంటే ప్రెజుడిస్ ఉండేది. ఇప్పుడు అది లేదు సరికదా. ఆ అమ్మాయి తాగిన స్వీట్ కాఫీ రహస్యంగా తాగుతున్నాను. 15 రోజుల్లో ఎంత మార్పు. 3వ ఘట్టం. ఇంకో 2 రోజుల్లో మృణాల్ని మళ్ళీ వచ్చింది. ఈసారి మధ్యాహ్నం కాక రాత్రి. తనొక్కతే రాలేదు, తనతో పాటు ఒక డార్క్ డస్కీ మ్యాన్, మంచి ఒడ్డు పొడుగు, అమేజింగ్ స్కిన్ టోన్, లీన్ మీన్ మెషిన్ లాగా ఉన్నాడు. ఈసారి ఫిదా అయ్యే వంతు మధుదయ్యింది. మధు తదేకంగా కౌంటర్ చాట్ నుంచి అతన్ని చూస్తోంది. అయినా మధు ఓ మెంటల్ పిల్ల. 3 రోజులు రిలేషన్షిప్ అంటుంది, 4వ రోజు బ్రేకప్ అంటుంది, హార్ట్ బ్రేక్ రివెంజ్ అంటూ ఉంటుంది. శ్యామన్న, జోడీ బాగుంది కదా, ఇద్దరు భలే ఉన్నారు, మెరుపు తీగల్లాగా అన్నాడు. నాకు మధుకి ఒకేసారి చిరెత్తుకొచ్చింది. నాలో ఎక్కడో అసహనం. అసలు ఈ అమ్మాయి నాకు ఎందుకు కనపడాలి, ఎందుకు నచ్చాలి, నచ్చింది పో, అసలు ఈ వ్యక్తి ఆమెతో ఎందుకు తీసుకురావాలి, వచ్చాడు పో, వీడు ఇంత హ్యాండ్సమ్గా ఎందుకు ఉండాలి, అసలు నేను వీడితో కంపీట్ చేయలేను అనిపించింది. పాత సినిమా డైలాగులన్నీ గుర్తు చేసుకుంటూ సణుగుకుంటున్నాను నాలో నేను. చూడు ఎంత అందంగా ఉన్నాడో. నువ్వు అమ్మాయికి ప్రపోజ్ చేసి ఉంటే నేను ఇప్పుడు ఈ క్యాండిడేట్కి కనెక్ట్ అయ్యేదాన్ని. నువ్వు ముందుకెళ్ళవు, మమ్మల్ని ముందుకెళ్ళనివ్వవు. ఇదేం పని రాఘవ్ భయ్య, నా లవ్ స్టోరీ స్టార్ట్ అవ్వకముందే ఎండ్ అయిపోయింది నీ మూలంగా అని మధు బొంగమూతి పెట్టుకుని. ఇద్దరి దగ్గరికి వెళ్ళి ఆర్డర్ తీసుకున్నాను. మృణాల్ని మళ్ళీ స్వీట్ కాఫీ, మళ్ళీ అదే చూపు, అదే నైరాశ్యం. కొత్తగా వచ్చిన అతనికి అరేబికా రాబస్టా మిక్స్ విత్ నో చికరీ ఆర్డర్ తీసుకున్నాను. మధు సణుగుతూనే ఉంది. నేను కాఫీ కలుపుతున్నా. చూడు, నా జీవితాన్ని ఆల్రెడీ ఈ అమ్మాయి చాలా డిస్టర్బ్ చేసింది, నువ్వు మొదలెట్టకు అన్నాను మధుతో. చేసిందా భయ్యా, పద మనం వీళ్ళ జీవితాలతో ఒక గేమ్ ఆడుకుందాం అని బ్యాగ్లోంచి చటక్కున ఒక టాబ్లెట్ తీసి ఇచ్చింది. కలుపు చెప్తా అది కాఫీలో, 1 రోజు మొత్తం ఇంట్లోంచి బయటికి రాకూడదు అంది మధు. ఉక్రోషంతో మధు చేతి నుంచి టాబ్లెట్ తీసి మృణాల్ని ఫ్రెండ్ కాఫీ కప్లో కలిపేశాను. చెడగొట్టు భయ్యా, మనకు దక్కంది ఎవ్వరికి దక్కకూడదు అంటూ మధు ప్రోత్సాహంగా కన్నుగొట్టింది. కలిపి ఇద్దరికి ఇచ్చాను. ఎంజాయ్ అంటూ కౌంటర్ వైపు వచ్చాను. ఆ రోజు మృణాల్ నా వైపు చూడలేదు. ఇద్దరు ఏదో గాఢమైన విషయాలు మాట్లాడుకుంటున్నారు. నాకు నా మీదే అసహ్యం వేసింది. అతను కాఫీ తాగడం ఆపమని చెప్దామా వద్దా అని ఆలోచించే లోపే అతను కాఫీ సిప్ చేశాడు. సరే, నేను నా ఐడియా విరమించుకున్నాను. మధుని పిలిచి అదేం టాబ్లెట్ అని అడిగాను. అది ప్రిములట్ పీరియడ్స్ ఆపడానికి అంది మధు. తిరిగి అది అతనికి ఎందుకు ఇమ్మన్నావు అన్నాను. అది సేఫ్ భయ్యా, ఏమీ కాదు అంది మధు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అని అడిగా. రెగ్యులర్గా వేసుకునే మాకేం ఉండదు, అతనికి ఏమవుతుంది, ఏం కాదు భయ్యా, నువ్వు టెన్షన్ తీసుకోకు, అబ్బబ్బా అంటే కళ్ళు తిరుగుతాయి అంది. ఈలోపు వాళ్ళ టేబుల్ మీద ఉన్న గ్లాస్ కింద పడింది. శ్యామన్న గ్లాస్ పీసెస్ ఏరి నీళ్లు తుడిచాడు. సైడ్ ఎఫెక్ట్స్ చూడు, ఇంతే, ఇంతకు మించి ఏం ఉండదు అంది మధు నవ్వుతూ. వెళుతూ వెళుతూ మృణాలి ఫ్రెండ్ జారి మావయ్య డెస్క్ మీద పడ్డాడు. లేచి తమాయించుకున్నాడు. మావయ్య టైం అది కాదు, మావయ్య మధ్యాహ్నం వస్తాడు, బతికిపోయాం, లేకపోతే వేరే ప్లేస్ చూసుకుంటాను బెదిరిస్తాడు. మావయ్య ఆ టేబుల్ దగ్గరికి ఎవరిని రానివాడు.
వాళ్ళిద్దరూ కాఫీ తాగి వెళ్ళేసరికి తమాయించుకుని అతను లేచి మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ కాఫీ తాగి వెళ్ళేసరికి 9 అయింది. మృణాల్ని మళ్ళీ 1/4 కాఫీ వదిలేసింది. మొదటిసారి ఆమెకు వదిలిన కాఫీ ఎంగిలి అనిపించింది. డైరెక్ట్గా సింక్లోకి మొత్తం పారపోసాను. మధు నా పక్కకు వచ్చి, ఏదో పెద్ద డిస్కషన్లో ఉన్నారు భయ్యా, ఏదో పెళ్లి చేసుకోవాలనుకుంటా అంది మధు. రాత్రి 10 అవుతోంది. మధు ఇంటికి వెళ్ళిపోయింది. నేను షట్టర్ హాఫ్ డౌన్ చేసి కౌంటర్ క్లోజ్ చేసి లెక్కలు తీసుకుంటున్నాను. ఇంకా మృణాళ ఆలోచనలు మధ్య మధ్యలో అండ్ తన కంపానియన్ గురించి ఆలోచిస్తే కోపం వస్తుంది. ఏదో నిరాశ. లెక్కలు తీసుకుంటున్నాను. హఠాత్తుగా కౌంటర్ ఎదురుగుండా మృణాల్ని నాకు ముచ్చమటలు పట్టేశాయి. ఏం కలిపావు కాఫీలో అంది. నీ కాఫీలో ఏం కలపలేదు అంటే, అతని కాఫీలో ఏం కలిపావు? ఎవరన్నా కలపమన్నారా, నువ్వే కలిపావా అడిగింది. మధు అది పీరియడ్స్ టాబ్లెట్ ఏదో అని చెప్పింది. పెద్ద ఆలోచించకుండా చేసిన పని అది అన్నాను. మధు ఎవరు? గర్ల్ ఫ్రెండ్? ఎందుకు నీకు అలాంటి ఐడియా ఇస్తుంది? లేదు, బిజినెస్ పార్ట్నర్. అతను నా పక్కన అతన్ని చంపాలనుకుంటున్నారా? ఏంటి లాభం మీకు అతను చంపితే అడిగింది. ఆ క్షణంలో అమ్మాయి కళ్ళల్లో కళ్ళు నా కళ్ళలో చూస్తే నాలో ఉన్న సత్య హరిశ్చంద్రుడు బయటకు వచ్చాడు. మృణాల్ని, ఒక 20 డేస్లో నీ మీద ఫీలింగ్స్ ఏర్పడ్డాయి. నాకు మీ ఇద్దరిని చూసి కొద్దిగా జెలసీ ఫీల్ అయింది. ఐఎమ్ సారీ, ఇట్ వాజ్ చైల్డిష్ అన్నాను. నా పేరు కూడా తెలుసా నీకు అంది. ఎస్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్లో కనబడింది. మొదటిసారి చూశాను. అమ్మాయి మొహంలో ఎక్స్ప్రెషన్ చికాకది. అతనికి ఏమన్నా అయితే నీ మీదకే వస్తుంది అంది. గుడ్ జోక్, ఐఎమ్ సారీ అని చెప్పాను అన్నాను. లేదు, అతను నిజంగానే చావు బ్రతుకుల్లో ఉన్నాడు నీ మూలంగా తెలుసా అంది కామ్గా. హే, దిస్ ఇస్ టూ మచ్, స్టాప్ ఇట్ అన్నాను. లేదు, నేను ప్రాంక్ చేయడం లేదు. వాట్ ఎవర్ యువర్ నేమ్ ఇస్ అంది. యా, రాఘవ్ అన్నాను. యా, ఓకే రాఘవ్. సర్వీస్ డిపార్ట్మెంట్లో అతను ప్రాణాలతో కొట్టుకుంటున్నాడు అంది. 20 డేస్లో మొదటిసారి నన్ను కమ్మేసిన ప్రేమ దోమ ఫీలింగ్స్ అని బయటకు దూకేశాయి. రియాలిటీని ఫేస్ చేశాను. వాట్ ద అన్నాను. అంబులెన్స్ కాల్ చేయండి. నేనేం చేయలేదు. మధు అది పీరియడ్స్ టాబ్లెట్ తల తిరగడం తప్ప ఏం అవ్వదండి అన్నాను. రాఘవ్, నువ్వేం కలిపావో నాకు తెలియదు. అండ్ అతని బాడీ ఇస్ బ్లూ, అది బ్లూగా మారిపోయింది. యూనో వాట్, అనాలోచితంగా చేసిన పని అది. ఐఎమ్ సారీ అన్నాను. యూనో వాట్, అతను నా బాయ్ ఫ్రెండ్ అంది కూల్గా. లుక్, అతనికి ఏమైందో నాకు తెలియదు. నేను నమ్మను. దీనికి నాకు ఏ సంబంధం లేదు అన్నాను. నీకే సంబంధం. అతను నా బాయ్ ఫ్రెండ్. మళ్ళీ విను, అతనికి నాకు గొడవలు ఉన్నాయి. అతనికి ఏమన్నా అయితే అనుమానం అంతా నా మీదే వస్తుంది. ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళితే నన్ను అరెస్ట్ చేస్తారు. నన్ను అరెస్ట్ చేస్తే నీ విషయం బయటకు వస్తుంది. ఆటోప్సీలో ఇద్దరం బుక్ అవుతాం. ఐ హోప్ నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది అనుకుంటా అంది మళ్ళీ కూల్గా. వాట్, దీనికి నాకు ఏ సంబంధం లేదు. చెమటలతో మొహం మొత్తం తడిసిపోయింది. అమ్మాయి చెప్పేది ఇంకా మైండ్ ప్రాసెస్ చేయలేకపోతుంది. నా ఇంటర్నల్ డైలాగ్ అలా, హెక్, నేను ఒకరిని చంపేశానా, నాకు ఫ్యూచర్ ఇంకా లేదు అనే ఒక థాట్, ఇంటర్నల్ డైలాగ్. ఒక్కసారి అంబులెన్స్ కాల్ చేయండి అన్నాను. లేదు, ఈ పాటికి చనిపోయి ఉంటాడు అతను అంది. అమ్మాయి ప్రశాంతంగా ఉంది. నీకు ఎలా తెలుసు అన్నాను. లుక్, నేను డాక్టర్ని. అతను చూసినప్పుడే అర్థమవుతుంది ఫుడ్ పాయిజన్ ఇండ్యూస్డ్ హార్ట్ అటాక్ అని. ఇప్పుడు డినై చేసి లాభం లేదు అంది. అతను చూస్తే కానీ నేను నమ్మను. ఐ డోంట్ బిలీవ్ ఇట్, ఐ కాంట్ బిలీవ్ ఇట్ అన్నా. ఫేర్ నఫ్, నేను నిన్న అపార్ట్మెంట్కి తీసుకెళ్తాను, కానీ నువ్వు బాడీ డిస్పోజ్ చేయడంలో నాకు సాయం చేయాలి అంది మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా. షిట్, నువ్వు అమ్మాయివా బ్లాక్ విడోవా అన్నాను. ఆలోచించు, ఇద్దరం బాడీని డిస్పోజ్ చేద్దాం. కావాలని చేసావా, కావాలని కలిపావా, కలపలేదా అని ఎవరికైనా ప్రూవ్ చేయడం చాలా కష్టం. నీ ఇష్టం, ఆలోచించుకో. శవాన్ని డిస్పోజ్ చేసేస్తే ఈ విషయం ఎవరికీ తెలియదు. తర్వాత దీన్ని ఇద్దరం మర్చిపోవచ్చు అంది. నేను నీకు ఒక 5 minutes టైం ఇస్తున్నాను. వెళ్ళి పోలీసులకు చెప్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో నేను మీ కాఫీ షాప్కి రావడం, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ కాఫీలో పాయిజన్ కలపడం, అన్నీ ఇదంతా ప్రీమీడియేటెడ్ మర్డర్గా పరిగణింపబడుతుంది. పేపర్స్లో ప్రియురాలి కోసం భర్తని హత్య చేసిన ప్రియుడు అని. మనకి ఇవన్నీ అవసరమా? ఆలోచించు
అంది. భర్త అన్నాను. అదంతా నీకు అనవసరం, ముందు ఆలోచించు. ఆల్ యూ షుడ్ నో ఇస్ దట్ you've killed someone అంది. అది పాయిజన్ కాదు. ఫస్ట్ నాకు తెలిసేది కాదు. మీ ఇద్దరిని కొద్దిగా ట్రోల్ చేద్దామని అనుకున్నాను. ఇందులో ఏదో కుట్ర ఉంది. లుక్ రాఘవ్, నేను నిన్నైతే ఇన్వాల్వ్ చేయలేదు. మీ మధు నేను ఇన్వాల్వ్ చేసింది. చూసుకో, తనకు దీనివల్ల ఏం లాభమో తెలియదు. బిఫోర్ ఆల్ ఆఫ్ దిస్ గెట్స్ అవుట్ ఆఫ్ హ్యాండ్, యూ మస్ట్ సేవ్ యువర్ సెల్ఫ్. ఐ ఈవెన్ హ్యావ్ అ డౌట్ దట్ షీ మస్ట్ బీ హిజ్ ఎక్స్. మధు అంత పని చేయగలదు. లాస్ట్ బ్రేకప్కి తన ఎక్స్ని కొట్టించింది. నువ్వు ఎలా ఇంత ప్రశాంతంగా ఉన్నావు అని అడిగాను. నేను డాక్టర్ని, చెప్పాను కదా, నాకు ఇలాంటి కేసులు రోజు చూస్తూ ఉంటాను. దిస్ ఇస్ నథింగ్ న్యూ. నా లాజికల్ ఎంబీఏ బ్రెయిన్ మీద నా ప్రిమిటివ్ మంకీ బ్రెయిన్ ఛార్జ్ తీసుకుంది. ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగాను. అపార్ట్మెంట్కి వెళ్ళి అతను చనిపోతే బాడీని పాత చెరువులో పడేద్దాం. తర్వాత నేను అపార్ట్మెంట్ ఖాళీ చేస్తాను. నీ దారి నీది, నా దారి నాది అంది మెల్లిగా. 4వ ఘట్టం. ఇద్దరం డైజీ డీల్ అపార్ట్మెంట్, మృణాలి ఫ్లాట్ నెంబర్ 302కి వెళ్ళాం. అపార్ట్మెంట్ కింద ఆ ఫ్యాట్ అంకుల్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళ కంటికి కనపడకుండా మెట్లెక్కి ఇద్దరం పైకి వెళ్ళాం. నా గుండె గుర్రంలా పరిగెడుతోంది. ఇదంతా మిథ్యలాగా ఉంది. ఆమె రూమ్కి వెళ్ళాం. అక్కడ మంచం మీద పడి ఉన్నాడు ఆమె బాయ్ ఫ్రెండ్. ఆన్ అన్ అదర్ సిచ్యువేషన్, అమ్మాయి బెడ్రూమ్కి వెళ్ళడం, ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్ ఐ థాట్ అబౌట్. బట్ ఇలా కాదు. మృణాళి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఎస్ అతను చనిపోయాడు అంది, పల్స్ చెక్ చేస్తూ. ఆమెకు అతను చనిపోయాడని ఏ బాధ లేదు. హాస్పిటల్లో పేషెంట్ లాగా ట్రీట్ చేస్తుంది. అతని మొహం మొత్తం నీలంగా ఉంది. నేను ముక్కు దగ్గర చేయి చూశాను. నాకు తెలిసిన ఒకటే ఒక మార్గం. 1 minute ఊపిరి లేదు. స్తబ్దంగా పడి ఉన్నాడు. ఇతను నేను కావాలని చంపలేదు. ఒక్కసారి హాస్పిటల్కి తీసుకెళ్దామా అన్నాను. మాట విను. ఇంత హెల్దీ పర్సన్ చనిపోతే అందరూ మర్డర్ అని తెలియడానికి టైం పట్టదు. బిలీవ్ మీ, ఐఎమ్ డూయింగ్ యూ ఫేవర్. నౌ డోంట్ నాగ్. హాస్పిటల్ అంటే అంతా కంట్రోల్ దాడుతుంది. బాడీ ప్యాక్ చేయడానికి కవర్స్ ఉందా అని అడిగింది. ఉంది, షాప్లో ఫర్నిచర్ కొన్నప్పుడు కవర్స్ ఉండాలి అన్నాను. కెన్ యూ గెట్ ఇట్? నేను ఇక్కడ ఏమన్నా దొరుకుతుందేమో చూస్తాను. మళ్ళీ వెంటనే రా, త్వరగా బాడీ డిస్పోజ్ చేయాలి అంది. కవర్స్ కోసం షాప్కి పరిగెట్టాను. స్టోర్ రూమ్ కబోర్డ్లో కవర్స్ అని బయట పడేసి చూస్తున్నా, ఏదన్నా పనికొస్తుందేమోనని. 1-2 దొరికాయి. సడన్గా సీసీటీవీ ఫుటేజ్ గురించి గుర్తుకొచ్చింది. ఆ ఫుటేజ్ డిస్ట్రాయ్ చేస్తే అసలు ఏమీ తెలియదు ఎవరికి. అమ్మాయి కాఫీ షాప్కి రావడం అంతా కవర్ అయిపోతుంది అని కవర్స్ చేత పట్టుకుని ఫుటేజ్ రికార్డింగ్ యూనిట్ కౌంటర్ దగ్గర ఉన్న ఫుటేజ్ రికార్డింగ్ యూనిట్ వైపు పరిగెట్టాను. మళ్ళీ ఎదురుగా మృణాల్ని. కవర్స్ దొరికాయి, రా వెళ్దాం అంది. చేసేది లేక అక్కడి నుంచి అపార్ట్మెంట్ పరిగెట్టా. దారిలో అంతా సీసీటీవీ టేప్ మీదే మనసు. స్టేర్ కేస్ తీసుకుని రూమ్కి వెళ్ళాం. మృణాల్ని ఆల్రెడీ బాడీని వైట్ మ్యాట్రెస్ కవర్లో ప్యాక్ చేసింది. తన క్లాత్ సూట్ కేసు ఒకటి ఖాళీ చేసి బట్టలన్నీ చిందరగా పడేస్తున్నాయి. ఇవన్నీ నువ్వే చేసావా అన్నా. చెప్పానుగా. ఓ, నువ్వు డాక్టర్వా అన్నా. ఏ హాస్పిటల్ అడిగా క్యూరియాసిటీతో. వాణి విలాస్ అంది. అది ఎక్కడ? మౌలాలి అంది. బాడీ బ్యాగ్ని సూట్ కేసులో ఇరికించాం. బ్యాగ్ చాలా బరువుగా ఉంది. లోపల ఇటుకలు తగులుతున్నాయి. బాడీ నీళ్లలో మునగడానికి అలా చేశానని చెప్పింది మృణాల్ని. ఎంతమందిని ముంచేసిందో, ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసింది అనుకున్నాను మనసులో. ఇద్దరం అనుకున్న ప్రకారం ఎవరికి అనుమానం రాకుండా సూట్ కేసుతో చెరువు దగ్గర ఉన్న హోటల్కి క్యాబ్ మాట్లాడుకుని వెళ్ళాం. అక్కడి నుంచి వీల్స్తో ఉన్న సూట్ కేసుని నడిపించుకుంటూ చెరువు దగ్గరకు తీసుకెళ్ళాం. అక్కడ ఎత్తుపల్లాల దగ్గర సూట్ కేసు లాగి చేతులు కళ్ళు అలసిపోయాయి. జ్వరం ఛాయలు ముసురుకున్నాయి నాకు. ఇక వల్ల కాదన్నట్టు అక్కడ ఒక రాయి మీద కూర్చుండిపోయాను. నువ్వు కూర్చో, నేను చేస్తాను. మృణాల్ని సూట్ కేసుని చెరువులో పడేసింది. డుబుక్కుమని శబ్దం నీళ్లలో. మళ్ళీ అదే రూట్ బ్యాక్ వచ్చేసాం హోటల్కి. అక్కడి నుంచి ఇక ఈ కేసు క్లోజ్ అయింది. నోరు తెరిచి ఇంకా కష్టాలు తెచ్చుకోకు, తీసుకురాకు. ఇతను కనిపించడం లేదు అని జనాలకు తెలిసేసరికి 20-30 రోజులు పడుతుంది. ఆ లోపల చెరువులో చేపలకు ఆహారం అయిపోతాడు అంది. చాలా లేట్ అయిందని మృణాల్ని వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేశాను. అపార్ట్మెంట్ కింద అంకుల్ ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు.
టేక్ కేర్ అనే ఇద్దరం ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాం, ఎవరికి కనపడకుండా. తను ఎవరికి కనపడకుండా స్టేర్ కేస్ పైకి ఎక్కి వెళ్ళిపోతుంది. ఇంటికి చేరేసరికి 3 రాత్రి. ఒళ్ళు హూనం అయిపోయింది. జ్వరం కూడా ఉంది. మంచం మీద పడ్డాను. నిద్రగా ఉంది కానీ లేదు. చనిపోయిన వ్యక్తి పేరు కూడా అడగలేదు. మృణాళిని భర్త, ప్రియుడా అని కూడా కరెక్ట్గా తెలియదు. భయం. చనిపోయిన వ్యక్తి తాలూకా జ్ఞాపకాలు ఎవరికైనా కనబడుతుందేమో, బాడీ పైకి తేలుతుందేమో రేపు, ఏవేవో ఆలోచనలు. విష్ ఐ హ్యాడ్ నాట్ సీన్ హర్ అట్ ఆల్. రూమ్లో ఒక్కడే ఉండలేనేమో అనిపించింది. ఒళ్ళు నెప్పురు. పారాసెటమాల్ వేసుకుని పడుకున్నాను. మధ్యలో చనిపోయిన వ్యక్తి కలలతో లేచాను. మధు గుర్తుకు వచ్చింది. మధు అతనికి అట్రాక్ట్ అయితే మృణాళిని కాఫీలో కదా టాబ్లెట్ కలపమని చెప్పాలి, కానీ ఎందుకు అతని కప్లో కల్పించింది? అసలు మధు పాత్ర ఏంటి ఇందులో? నిజంగా ఆ వ్యక్తి తన కారణంగానే చనిపోయాడా? మృణాళినే చంపిందేమో అంటూ ఆలోచనలు, కలలు. అందరూ నన్ను మోసం చేస్తున్నారు. పొద్దున్నే 12 గంటలకు కాలింగ్ బెల్. లేచి చూసుకుంటే జ్వరం. మెల్లిగా వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగుండా మధు. ఇడియట్. ఒకవేళ రాలేకపోతే షాప్కి ఫోన్ చేసి చెప్పాలా? ఫోన్ కూడా తీయకపోతే ఏంటి అర్థం? షాప్ మొత్తం కవర్స్తో చిందరవందర చేశావు అని కసిరింది. నేనేం మాట్లాడలేదు. ఏంటి భయ్యా అలా ఉన్నావు? జ్వరమా ఏంటి అని మెడ మీద చెయ్యి పెట్టి చూసింది. భయ్యా నీకు జ్వరం ఎప్పటి నుంచి అంది. మెల్లిగా నిన్న అన్నాను. థర్మామీటర్ ఉందా అని అడిగింది. షోకేస్ వైపు పాయింట్ చేసి చూపించాను. షోకేస్లో థర్మామీటర్ వెతికి తెచ్చి పెట్టి చూస్తే 103 జ్వరం. ఏంటి భయ్యా లవ్ ఫెయిల్యూర్ అయిపోతే జ్వరాలు కూడా తెచ్చేసుకుంటారా? రా నీ సిగరెట్ కాఫీ తాగు, పిల్లి దైవాలు నీ జ్వరం తగ్గిపోతుందేమో అంది. నేనేం మాట్లాడలేదు. హాస్పిటల్కి వెళ్దామా అంది. మధు నేను నిన్ను నమ్మగలనా అంటూ ఏడుస్తూ జరిగిందంతా చెప్పేశాను. మధు అంతా విని ఓదార్పుగా, ఆ అమ్మాయి చాలా డేంజరస్గా ఉంది భయ్యా, నిన్నేం చేయకుండా ప్రాణాలతో వదిలేసింది. భయ్యా ముందు హాస్పిటల్కి వెళ్దాను రా, ఈ పరిస్థితి ఏం బాగాలేదు. పోలీసుల దగ్గరికి వెళ్లే ముందు అసలు మనకి ఏం డీటెయిల్స్ లేవు, ఆలోచిద్దాం ఫస్ట్ అంది. అన్నట్టుగా తొలగిపోయాను. ఏ హాస్పిటల్కి వెళ్దాం అంది. వాణి విలాస్ మూలాలోకి వెళ్దాం అన్న. ఆర్ యూ షూర్ అడిగింది. ఎస్ అన్నట్టుగా తలూపాను. క్యాబ్లో హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్ రిసెప్షన్లో డాక్టర్ మృణాళిని అని అడిగాను. అలా ఎవరు లేరు, బట్ డాక్టర్ మేనక కన్సల్టేషన్లో ఉన్నారు, మీరు ఆవిడని చూడొచ్చు అది రిసెప్షనిస్ట్. ఆ మాట వింటూనే నాకు కళ్ళు బయలు కమ్మాయి. స్పృహ తప్పింది. మధ్యలో తెలివి వచ్చినప్పుడు చూసుకుంటే హాస్పిటల్ ఐసీయూలో నర్స్ పక్కనుంది. డీహైడ్రేషన్ అన్నారు, ఐవీ ఎక్కిచ్చారు. కోలుకోవడానికి 1 రోజు పట్టింది. ఆలోచించడానికి సమయం దొరికింది. ఆలోచించాను ఆ రాత్రంతా హాస్పిటల్ బెడ్ మీద. 6వ ఘట్టం. మరుసటి రోజు పొద్దున్నే డిశ్చార్జ్ చేశారు. మధు లేదు పక్కన. హాస్పిటల్ నుంచి తిల్నాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడ రద్దీగా ఉంది. ఇలాంటి ప్లేస్కి రావడం మొదటిసారి. కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి నేను హత్య చేశానేమో అని భయంగా ఉందండి అన్నాను. కానిస్టేబుల్ యగాదిగా చూసి ఏమీ పట్టించుకున్నట్టు అతని పని అతను చేసుకుంటున్నాడు. హత్య అండి అన్నాను. ముందుకు వెళ్ళవయ్యా అన్నాడు. ఎలా మొదలు పెట్టాలో తెలియక అటెన్షన్ డెఫిసిట్ చిన్నపిల్లాళ్ళ నేను హత్య చేసినట్టున్నాను అని గట్టిగా అరిచాను. ఎస్ఐ నరసయ్య గారు నా దగ్గరకు వచ్చి వివరాలు తీసుకున్నాడు. కొంతసేపటికి హత్య చేయబడ్డ అతని పేరు తెలుసా అడిగారు నరసయ్య. తెలీదు. మృణాళిని ఎవరో తెలుసా అన్నారు. అమ్మాయి డేజీడేల్ అపార్ట్మెంట్లో రూమ్ నెంబర్ 302లో ఉంటుంది. ఈ పాటికి ఖాళీ చేసి ఉండవచ్చు అన్నాను. నన్ను ఒక సెల్లో వేసి నరసయ్య కృష్ణ హెడ్ కానిస్టేబుల్ని పిలిచి డేల్ అపార్ట్మెంట్ పంపించాడు. 1 గంట తర్వాత వచ్చిన కృష్ణ ఆ ఫ్లాట్ గత 2-3 వారాల నుంచి మెయింటెనెన్స్ వల్ల ఖాళీగా ఉందని, అపార్ట్మెంట్ లాగ్ బుక్ ఎంట్రీలో ఏమీ లేదని ఘంటాపదంగా చెప్పాడు. నరసయ్య తల పట్టుకుని కూర్చున్నాడు. నువ్వు చెప్పేదంతా నిజమా అని అడిగాడు మళ్ళీ నన్ను. ఆ మధ్యాహ్నం పోలీసులు నన్ను తీసుకుని పాత చెరువు దగ్గర తీసుకెళ్లారు. ఇది ప్రూవ్ అయితే నీ ఫ్రెండ్ని కూడా అబటార్గా పరిగణించి అరెస్ట్ చేయాల్సి వస్తుంది అన్నాడు. ఒక గజ ఈతగాడు చెరువులో మేము సూట్ కేసు పడేసిన చోటు దగ్గర దిగాడు. ఒక 2-3 నిమిషాలైనా పైకి రాలేదు.
పైకి వచ్చాడు. ఏమీ కనపడలేదన్నాడు. ఒక 2-3 గజాల చుట్టూ వెతికారు. అక్కడ ఏమీ దొరకలేదు. చాపేమైనా తినేసిందేమో అన్నాను ఉండవట్లేక. ఒక బాడీని 2 రోజుల్లో మాయం చేయాలంటే షార్క్లు తిమింగలాలు కావాలి, చేపలు తినలేవు అన్నాడు విసుగ్గా నరసయ్య. నాకు సీసీటీవీ గురించి గుర్తొచ్చినా నేనేం మాట్లాడలేదు. ఇంకా ఊబిలో దిగడం ఎందుకని. ఎవడో తిక్కవతాలా ఉన్నాడు, ఈరోజు సెల్లో ఉంచండి అన్నాడు నరసయ్య. వేరే ఏ కేసు నా మీద వేయచ్చా అని కృష్ణ నరసయ్య నా ముందు డిస్కషన్ పెట్టుకున్నారు కొంతసేపు. రాత్రంతా నన్ను జైల్లోనే ఉంచారు. భోజనం కూడా లేదు. మరుసటి రోజు మధు వచ్చింది. పోలీసులకు నాకు మతిస్థిమితం లేదని, ఇటీవలే జ్వరం వచ్చిన దగ్గర నుంచి పోయిందని, 2 రోజుల క్రితం 104 జ్వరం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిన దగ్గర నుంచి ఇలానే మాట్లాడుతున్నానని డిశ్చార్జ్ సమరీ చూపించి పోలీసుని కన్విన్స్ చేసింది. బయటపడాలన్న కోరిక బలమయ్యి నేను ఆమె వాదనను బలపరచడానికి పిచ్చి చూపులు చూడటం మొదలెట్టాను. పోలీసులు ఆపి విడిచిపెట్టారు. మాకేం పనులేవనుకుంటారా, ఇట్లాంటి జనాలు వస్తారు మా దగ్గరికి, 2 రోజులు వచ్చి మొహం చూపించాడు అనుకుంటూ అన్నాడు నరసయ్య తిట్టుకుంటూ. భలే దొరుకుతారయ్యా మనకి అన్నాడు కృష్ణ కూడా సనవుతూ. బయటకు వచ్చి క్యాబ్లో కూర్చున్నాను నేను, మధు. కారు బయలుదేరింది. చెప్పానా భయ్యా ఎవరికి చెప్పొద్దని. ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, ఆలోచించాల్సింది అంది. నిజం చెప్పు మధు, నువ్వే ఏదో చేసావు కదా, నన్ను ఎందుకు ఇరికించావు అన్నా. భయ్యా అయ్యో సిజోఫ్రెన్సిక్ భయ్యా, నేను నిజంగానే ఏదో అయ్యింది ఆ రోజు. ఆలోచించు, అసలు ఆ రోజు యథాలాపంగా చేసాం. అబ్బాయి కాఫీలో టాబ్లెట్ కలిపాం. అసలు ఏదేదో ఊహించుకుంటున్నావు, అసలు ఏం అవ్వలేదు అనుకుంటా. నువ్వు ఏదో డిస్టర్బ్ అయ్యావు, ఊరికి సీన్ చేయకపోయా అంది. ఇది చూడు, మనం ఎవ్వరూ చేసిన పని కాదు. నిజంగా యాక్చువల్లీ బ్లేమ్ చేయాలంటే నేను నిన్నానాలి. అమ్మాయి కోసం అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఏదో చేసావని అంది. నాన్ సెన్స్ మధు అన్నాను. మరి నన్ను అనుమానించడం కూడా నాన్ సెన్సే అంది మధు నవ్వుతూ. దారిలో ఇద్దరం హోటల్ దగ్గర ఆగి ఇడ్లీ తిని ఇంటికి వెళ్ళాం. మిగతా దారంతా ఇద్దరం ఆలోచనలో పడిపోయాం. ఇద్దరం మాట్లాడుకోలేదు. రా ఇంట్లో డ్రాప్ చేస్తా, యూ లుక్ టెరిబుల్ అంది. 7వ గట్ట. ఇంటికి వెళ్ళి చూస్తే మెయిన్ డోర్ ఓపెన్ ఉంది. ఎవరో వ్యక్తులు ముసుగు వేసేసి మమ్మల్ని ఇద్దరు ఎక్కడికో ఎత్తుకెళ్తున్నారు. నేను అరుస్తున్నాను. పక్కన మధు కూడా అదే చేస్తోంది. ఎంత గింజుకున్నా లాభం లేదు. సడన్గా మమ్మల్ని ఏదో కారు డిక్కీలో వేసిన ఫీలింగ్. ఇద్దరం కారు డిక్కీలో ఉన్నామని అర్థమైంది నాకు మధుకి. గింజుకున్నాం. ఎంత కొట్టుకున్నా లాభం లేదు. ఆ తర్వాత కారు ఆగింది. వచ్చిన వాళ్ళు మమ్మల్ని ముసుగులోంచి దించి ఎత్తుకుని మెట్లు ఎక్కుతున్నారని అర్థమైంది. ఈ లోపల మెట్లు ఒకచోట ఆపారు. మమ్మల్ని కుర్చీలో కట్టేశారు. కళ్ళు తెరిచా ముసుగు తీశారు. కళ్ళు తెరిచి చూస్తే అదొక బెడ్రూమ్. ఎస్, మృణాళి బాయ్ ఫ్రెండ్ చనిపోయిన బెడ్రూమ్ అదే సేమ్. మీరెవరు, మృణాళికి మీకు సంబంధం ఏంటి అరిచాను. మస్తానా నన్ను ఎవరు చంపారు అన్నాడు గుంపులో ఒకడు. నేను మధు ఒక్కసారి మాట్లాడాం. మధు మేం కాదు, మృణాళి అన్నాను నేను తనుకోకుండా. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి చంపింది నువ్వే అన్నావు అనుకుంటా కదా అన్నాడు ఒక వ్యక్తి. మృణాళిని ఏదో కలపమనిచ్చింది, కలిపాను అంతే. అదేంటో నాకు తెలియదు. అందుకే పోలీసుల దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నాను. మీరెవరు, మీకు మృణాళికి ఏం సంబంధం ఏంటి అన్న. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది అంది మధు. మృణాళిని ఎవరు అన్నారు వాళ్ళు. మృణాళిని మస్తానా భార్య. ఆమె ఎవరో సరిగ్గా మాకు తెలియదు, కానీ వాళ్ళిద్దరూ ఈ రూమ్లో ఉంటేవాడు అనుకుంటా, అది తెలుసు. మస్తానా చనిపోయే ముందు మా షాప్కి వచ్చి వాళ్ళిద్దరూ కాఫీ తాగారు అంతే. ఆమె మస్తానాను నా చేతి చంపించింది అని అబద్ధం చెప్పేశాను. ఏం తిక్కగా ఉందా, మా అన్నకి అటువంటి భార్య లేదు అన్నాడు గుంపులో మరోడు. భార్య కాకపోతే గర్ల్ ఫ్రెండ్ ఏమో అన్నాను అమాయకంగా. చాచి చెంప మీద కొట్టాడు ఒకడు. మరొకడు కాళ్ళతో తనడం మొదలెట్టాడు. నిప్పు పంచలే కరుస్తున్నా, అయినా వాళ్ళు ఆగలేదు. మధు ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తుంది. ఆగండి చూడండి, సీసీటీవీ ఉంది, అది చూస్తే మృణాళిని ఎవరో మీకే తెలుస్తుంది అని అంది వాళ్ళు నన్ను కొట్టడం ఆపడానికి. మధు షాప్ తాళం ఎక్కడ అని అడిగారు. ఇంట్లో హ్యాంగర్కి ఉంది అన్నాను. ఇంటి తాళాలు మీరు ఆల్రెడీ పగలగొట్టారు అన్నాను.
ములుగుతూ. ఒరే ఎవరు ట్రాక్ చేస్తున్నారా అన్నాడు ఒకడు. అందరూ మేమున్న రూమ్ బయట గడిపెట్టి లివింగ్ రూమ్కి వెళ్ళారు. వాళ్ళలో ప్రస్ఫుటంగా వినిపిస్తుంది ఎవరో ట్రాక్ చేస్తా అన్న విషయం. భయ్యా, నువ్వేదో హాలూసినేట్ చేస్తున్నావు అనుకున్నాను, ఇదంతా నిజమేనా అని మధు. ఇద్దరం అదే కదా చెప్తున్నాను, ఎవరు నమ్మట్లేదు. వాళ్ళు కొట్టిన దెబ్బలకు మొహం మొత్తం కందిపోయింది. అబ్బా అబ్బా అనుకుంటూ మధులో ములుగుతూ ఉన్నాను. అసలు మృణాళిని ఈజ్ ద డెవిల్. అమ్మాయి నా జీవితంలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి నా లైఫ్ మారిపోయింది. అమ్మాయిని అలా వెతుకుతారో ఏంటో, ఏం చేస్తారో తలుచుకుంటేనే భయంగా ఉంది అన్నాను. మధు కూడా ఆలోచిస్తోంది, చూస్తోంది, ఏం మాట్లాడలేదు. కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ మేమున్న రూమ్ తాళాలు తీశారు. అందరూ బయటకు వచ్చి, ఏంట్రా మాతో నాటకాలు ఆడుతున్నారా? సీసీటీవీ ఫుటేజ్లో పుష్ప సాంగ్స్ ఉన్నాయి, నిజం చెప్పండి అని మళ్ళీ చితకబాతారు. ఈసారి ఇద్దరిని. మాకేం తెలీదు, ఇదంతా మృణాళిని పనే అన్నాను. గుర్తొచ్చింది, ఆ రోజు మృణాళిని సీసీటీవీ ఫుటేజ్ యూనిట్ దగ్గర కనిపించడం. ఆ రోజే ఏదో చేసుంటుంది అమ్మాయి. ఈ నాటకాలు ఆడుతున్నారా? నిజం చెప్పండి. మస్తానన్నను చంపింది ఎవరు? మృణాళిని ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? ఇవే ప్రశ్నలు. ఎవడికి తోచింది వాడు అడుగుతున్నాడు, కానీ సమాధానాలు మాత్రం మా దగ్గర లేవు. మాకు తెలీదు, దయచేసి వదిలిపెట్టండి అని వేడుకున్నాం. నిజం చెప్పు, చూడు మేము నిన్నేమన్నా చేయగలం అన్నాడు ఒకడు. మరొకడు మధు వైపు చూస్తూ, చూడు నేను నిన్నేదైనా చేయగలం అన్నాడు. మళ్ళీ కొట్టారు. మధుని కొడుతుంటే, ఆగండి, మృణాళిని ఎవరో చెప్పగలిగేది మేమే. మమ్మల్ని చంపేస్తే మీకు ఏమీ క్లూ దొరకదు. పక్క షాప్ సీసీటీవీ ఫుటేజ్లో మా ఇంటెక్స్ కవర్ అయి ఉంటుంది, అందులో చూస్తే తెలుస్తుంది. పొద్దున్నే ఆ షాప్ తెరుస్తారు, అడిగితే ఫుటేజ్ ఇస్తారు. అంతవరకు మమ్మల్ని కొట్టకండి ప్లీజ్, మా ప్రాణాలు పోతే మీకు ఏమీ తెలీదు అని వేడుకున్నా. వాళ్ళకి సరే అనిపించింది అనుకుంటా. మళ్ళీ రూమ్ గడిపెట్టి బయటికి ఏదో మాట్లాడుకుంటూ అందరూ బయటికి వెళ్ళారు. బయట ఎవరికో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రాత్రి కాలింగ్ బెల్ మోగింది. ఫ్లాట్ డోర్ ఓపెన్ అయిన శబ్దం. ఆ తర్వాత యుద్ధ వాతావరణం కమ్ముకున్నట్టు బయట లివింగ్ రూమ్ నుంచి కుర్చీలు బల్లలు వేగుతున్న శబ్దాలు. రౌడీలను ఎవరో చితకబాతున్న సౌండ్. సడన్గా మా రూమ్ తలుపు విరిగింది. ఎదురుగా చనిపోయాడు అనుకున్న వ్యక్తి, అదే మృణాళిని భర్త, బాయ్ ఫ్రెండ్, అతను మిగతా వాళ్ళ మీద పడి వాళ్ళని పిచ్చి కొడుతున్నారు, మమ్మల్ని కొట్టిన వాళ్ళ మీద. అందులో కొంతమంది ముద్దుల మాయ కోసం వచ్చిన వారిలాగా ఉన్నారు. మేమిద్దరం దెయ్యం అంటూ మధు కేక వేసింది. నువ్వు నిజంగా చంపావా భయ్యా అడిగింది. మస్తానన్న అని నేను గట్టిగా పిలిచాను. నేను మస్తాన్ కాదు అన్నాడు అతను. మరి మీరెవరు అని మధు. నువ్వే కదా నాకు కాఫీలో ట్యాబ్లెట్ కలుపుకొని చెప్పింది, ఇద్దరు ఇక్కడి నుంచి పారిపోండి, లేకపోతే నేనే మిమ్మల్ని చంపుతాను అన్నాడు మృణాళిని బాయ్ ఫ్రెండ్. రూమ్ బయట మృణాళిని కూడా గొడవ పడుతోంది. బయటకు వచ్చి చూస్తే మేము ఉన్నది ఫ్లాట్ నెంబర్ 202, 302 కాదు. 202, 302 రెండు ఒకేలా ఉంటాయి. అందుకని కన్ఫ్యూజ్ అయినట్టు ఉన్నాను. మెల్లిగా ఫైర్ ఎగ్జిట్ తీసుకుని మధు నేను పరిగెట్టాం. నేను ముందు, మధు వెనక. ఇద్దరం ఒకళ్ళనొకళ్ళు చూసుకుని పోలీస్ స్టేషన్ అని అనుకున్నాను. నేను పరిగెట్టాను మధు కన్నా వేగంగా పోలీస్ స్టేషన్ వైపు. అదే ఛాన్స్, నేను ఎవరిని చంపలేదని ఘంటాపథంగా నిరూపించుకోవడానికి. అక్కడ అపార్ట్మెంట్లో మృణాళిని ఉంది. ఆమె చంపాలనుకున్నా, నేను చంపాననుకున్న ప్రియుడు భర్త ఉన్నాడు. సాక్ష్యం కావాలనుకుంటే ముద్దుల మావయ్య ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. ఇక ఎస్ఐ నర్సయ్య గారు అప్పుడే స్టేషన్ విడిచి బయటకు వెళ్తున్నాడు. నన్ను మధుని ఎవరో చంపాలనుకుంటున్నారు సార్, మా కాఫీ షాప్ దగ్గర ఉన్న డీజీడీల అపార్ట్మెంట్లో మీరు రావాలి సార్, ప్లీజ్ మీరు రావాలి అన్నాను రొప్పుతూ. ఎవరో మమ్మల్ని చితకబాతారు చూడండి, కావాల్సి వస్తే ఇవాళ రాత్రి చంపుదామన్న ప్లాన్లో ఉన్నారు అన్నాను గుక్క తిప్పుకోకుండా. అరే వంటి నిండా గాయాలున్నాయి, నిజమా లేక మళ్ళీ నాటకాలు ఆడుతున్నావా అన్నారు ఎస్ఐ. లేదు సార్, రండి సార్ అనేలోపు మధు వెనక పరిగెట్టుకుంటూ వచ్చింది. మా ఇద్దరి స్థితి చూసి ఆయన కన్విన్స్ అయినట్టున్నాడు. ఇద్దరు కానిస్టేబుల్తో సర్వీస్ అపార్ట్మెంట్కి వచ్చారు. అక్కడ మృణాళిని రౌడీలతో గొడవ పడుతోంది. ఆమె బాయ్ ఫ్రెండ్ ఎక్కడా కనిపించడం లేదు. అతను మాయలా ఉన్నాడు. అప్పుడే అంతర్ధనం అయిపోయాడు. పోలీసులు అందరినీ లొంగ తీసుకున్నాడు. వెంటనే మృణాళిని సార్ అని ఏదో చూపించింది, చెవిలో మాట్లాడింది. ఆయన ఫోన్ తీసి మృణాళికి ఇచ్చారు. మృణాళిని ఎవరికో కాల్ చేసింది. కాల్ చేసిన 5 నిమిషాల తర్వాత సిఐ గారి మొబైల్ కాల్ వచ్చింది.
ఆ కాల్ ఎవరో పై వాళ్ళు చేసినట్టున్నారు అని ఎస్ సార్ అంటూ బాబా బ్లాక్ షిప్ లాగా అటెంటివ్గా తలూపాడు. కానిస్టేబుల్స్ని పిలిచి, చూడు, న్యూస్ పేపర్లో వీళ్ళ మీద ఏం రాకూడదు అన్నాడు. మృణాల్ని పంపించేశాడు. మమ్మల్ని పిలిచి, మీరు దీని గురించి ఎక్కడ మాట్లాడకుండా ఉంటే మంచిది అని చెప్పి మమ్మల్ని పంపించేశాడు. నాకేం అర్థం కాలేదు. ఇద్దరం ఇంటికి వెళ్ళిపోయాం. 2 రోజుల తర్వాత షాప్ ఓపెన్ చేసాం. మధు 2 రోజుల క్రితం మరుసటి రోజు వచ్చిన సిటీ పేపర్ న్యూస్ ఐటమ్ చదువుతోంది గట్టిగా నాకు వినపడేలాగా. స్మగ్లర్స్ ముఠా పోలీసులకు పట్టుబాటు. నిన్న రాత్రి హిమాయత్ నగర్లో ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో పేరు మోసిన స్మగ్లర్స్ ముఠా పట్టుబడింది. అపార్ట్మెంట్లో జరిగిన సోదాలో 50 కోట్ల విలువగల ఫెంటనిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ముఠా నాయకుడు లోకల్ డ్రగ్ డీలర్ గురుస్వామి కూడా నిన్నటి పోలీస్ ఆపరేషన్లో పట్టుబడ్డారు అని ఆ ఏరియా ఎస్ఐ నర్సయ్య గారు పత్రికలకు వివరించారు అంటూ వివరాలున్నాయి. మధు పేపర్ చూపిస్తూ, చూడు, మృణాల్ని పేరు లేదు, ఆ గ్రీక్ గాడ్ పేరు లేదు, నీ పేరు నా పేరు, పోలీసులకు చెప్పిన నీ పేరు నా పేరు కూడా లేదు. క్రెడిట్ అంతా ఎస్ఐ నర్సయ్య గారి ఖాతాలోకి వెళ్ళిపోయింది. చూడు, వాళ్ళు ఏదైనా సీక్రెట్ ఏజెంట్స్ అంటావా అంది పేపర్ చూపిస్తూ. చూడు, మనకేం అర్థమైనా కాకపోయినా, క్లారిటీ ఉన్నా లేకపోయినా లేనట్టు ఉన్నాం. నా లైఫ్కి ఇంత ఎక్సైట్మెంట్ చాలు అన్నాను. 15 రోజుల్లో మృణాళ్ళ మీద డిఫరెంట్ ఫీలింగ్స్ ఏర్పడ్డాయి. మొదట్లో అట్రాక్షన్, తర్వాత లవ్, తర్వాత హేట్, ఎవర్షన్, కోపం. ఇప్పుడు అది ఆల్మోస్ట్ రెవరెన్స్గా మారింది. అమ్మాయి ఏజెంట్ అని తెలిసిన దగ్గర నుంచి వాట్ లేడీ అనిపించింది. 2 రోజులకు మృణాల్ని మళ్ళీ వచ్చింది కాఫీ షాప్కి. మధుకి నాకు భయం వేసింది. ఈసారి ఏం చెప్తుందా, ఏం మాట్లాడుతుందా అని. మీతో మాట్లాడాలి అంది. చెప్పండి. ఐ యు సమ్ సార్ట్ ఆఫ్ ఏజెంట్? మీ పేరు మృణాల్నేనా అన్నాను. అవును అన్నట్టుగా తలూపింది. మరి మీ బాయ్ ఫ్రెండ్ అన్నాను. అతను నా బాయ్ ఫ్రెండ్ కాదు, నా కలీగ్ అంది. మీ కలీగ్ ఎలా ఉన్నాడు అది మధు వెనక నుంచి. మృణాల్ అంది. మీరు నాతో మాట్లాడచ్చా అడిగాను. నా ఐడెంటిటీ బయటకు వచ్చింది కాబట్టి నేను డెస్క్ జాబ్ తీసుకున్నాను. నేను ఇప్పుడు మీతో మాట్లాడచ్చు అంది. సరే, అసలు ఏమైంది అంది. నేను మీకు మొత్తం వివరించలేను, బట్ మీరు ఇన్వాల్వ్ అయిన విషయాలు మాత్రం మీకు చెప్పగలనేమో అంది. మీ కాఫీ షాప్లో మస్తాన్ వలీ అని పేరు మోసిన స్మగ్లర్ 4-5 గంటలు క్లయింట్స్ని కలుస్తున్నాడు. యు మీన్ ఫ్యాట్ అంకుల్ అన్నాను నేను మధు ఏదో అర్థమైనట్లు. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి అన్నట్లు మేము 2-3 సార్లు మా కలీగ్స్తో మీ షాప్కి వచ్చాం, కన్ఫర్మ్ చేసుకున్నాం. తర్వాత అతను న్యాప్ చేయడానికి చాలా రోజులు ప్లాన్ చేసాం. ఆపరేషన్ ముందు నేను మా కలీగ్ మీ షాప్లో కాఫీ తాగేటప్పుడు మీరు కలిపిన టాబ్లెట్ మా ప్లాన్ చెడగొట్టినంత పని చేశారు. ఫెయిల్ అవుతుందేమోనని ఇంకా దారి తోచక నేను మీ సహాయం కోసం వచ్చాను. మస్తాన్ వలీ అనుచరులకు మీరు తెలియదు అని మిమ్మల్ని ప్లాన్లోకి లాగాను. మీరు పోలీసుల దగ్గర ఓపెన్ అవుతారని అనుకోలేదు. మీరు కవర్స్ కోసం వెళ్ళినప్పుడు స్పృహ తప్పిన కలీగ్ని కబోర్డ్లో పెట్టి మస్తాన్ని బ్యాగ్లో పెట్టాను. బ్యాగ్ని ఊరి చివరికి తీసుకెళ్ళాం కదా, అక్కడ నా టీం అతన్ని క్యాచ్ చేసింది. ఇప్పుడు అతను ఇంట్రాగేషన్లో ఉన్నాడు. మరి ఆ రోజు ఎవరూ చనిపోలేదా అని అడిగాను. మృణాల్ని ఏం మాట్లాడలేదు. వాళ్ళ డిపార్ట్మెంట్ డైరెక్ట్గా పట్టుకోవచ్చు కదా అన్నాను. చాలాసార్లు చేశాం. మోడస్ ఆపరెండి అర్థం కావడానికి చాలా టైం పట్టింది. దట్ డే వీ కాట్ హిమ్ రెడ్ హ్యాండెడ్. యాక్చువల్లీ నిన్న మీకోసం వచ్చినప్పుడు అతని దగ్గర లోకల్గా డ్రగ్స్ కొంటున్న గురుస్వామిని కూడా అరెస్ట్ చేశాం. చాలా విషయాలు ఉన్నాయి, నేను మీకు అవన్నీ చెప్పలేను అంది. మరి మీరు ఆ రోజు రాత్రి వాళ్ళు మమ్మల్ని పట్టుకున్నారని మీకు ఎలా తెలిసింది అంది. ఆన్ ది డే ఆఫ్ ఆపరేషన్ నా కలీగ్ వచ్చినప్పుడు మీ టేబుల్ వాళ్ళ టేబుల్ని బగ్ చేశాం. సీసీటీవీ ఫుటేజ్ కోసం ఆ రోజు రాత్రి మిమ్మల్ని పట్టుకున్నప్పుడు, ఆ రోజు రాత్రి వాళ్ళు వచ్చినప్పుడు ఆ టేబుల్ దగ్గర కూర్చుని మిమ్మల్ని ఏం చేయాలా అని మాట్లాడుకున్నారు. అది మమ్మల్ని అలర్ట్ చేసింది. ప్లీజ్ ఇక నన్ను మీరేం అడగకండి, మీకు నేను చాలా విషయాలు చెప్పలేను అంది. మరి సివెట్ కాఫీ తాగడం 1/4 వదిలేయడం, ప్లీజ్ నన్ను ఏం అడగకండి. ఇఫ్ ఐ టెల్ యూ ఐ హ్యావ్ టు కిల్ యూ అంది నవ్వుతూ.
ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద కోడ్. మీరు నన్ను అడగకూడదు, నేను మీకు చెప్పకూడదు అంది. మరి మీరు మధుని ఎందుకు లాగారు? మధు మీద అనుమానం వచ్చేలాగా ఎందుకు మాట్లాడారు అన్నాను. అసూయ మీకే కాదు నాకు కూడా ఉంటుంది అంది. మై గాడ్, దుర్మార్గురాలా అన్నాను అనాలోచితంగా చిరునవ్వును ఆపుకుంటూ. మనం కాఫీకి వెళ్దామా అన్నాను. షూర్, వై నాట్. బై ద వే, మీ సివెట్ కాఫీ చాలా బాగుంది అంది.